Okay, so welcome everyone. So today we are going to discuss about VLANs. VLAN is a virtual local area network. Okay, virtual local area. Okay, local area in the sense your area. Each and every company maintains their own network, right? దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. స్విచ్చెస్లో మెయింటైన్ చేసేదాన్ని. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఒక్కొక్కరు అడ్రస్ రేంజ్ యూస్ చేసి దే విల్ క్రియేట్ దేర్ ఓన్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. సో generally you know what is switch, right? Okay, switch, generally you know what is switch. So if you see here, right, switch have the broadcast domain. మొత్తం అన్నీ ఒకే బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఉంటాయి కదా ఇనిషియల్లో. అంటే ఒక పోర్ట్లో డేటా వస్తే ఇట్ విల్ సెండ్ టు ఆల్ ద పోర్ట్స్. ఇది క్లియర్ కదా, స్విచ్ ఫంక్షన్ మనం ఎప్పుడో తెలుసుకున్నాం కదా. జనరలీ ఇఫ్ ఇట్ రిసీవ్స్ ద డేటా ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అండ్ బేస్ ఇఫ్ దే నోన్ మ్యాక్ అడ్రస్ ఇట్ విల్ చెక్ ద మ్యాక్ అడ్రస్ టేబుల్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రాడ్కాస్ట్, రైట్, ఎఫ్ఎఫ్ఎఫ్, ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్. ఇది జనరల్గా. సపోజ్ ఇప్పుడు సినారియోలో నాకు ఒకటే ఒక కంప్యూటర్ ఉంది, నేను స్విచ్ కొన్నా. ఇక్కడ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 పైన 6 కింద 6 12. యూతల పక్క కూడా పైన 6 కింద 6 12. 12 into 12 24 పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ నాకు ఓన్లీ వన్ కంప్యూటరే ఉంది, పెట్టేశా. మళ్ళీ ఇంకొక ఇక్కడ చూడండి, సేమ్ ఇలాగే. ఇది స్విచ్ 1లో ఓన్లీ ఒక కంప్యూటరే కనెక్ట్ చేశా. ఇవతల పక్క స్విచ్, ఇది సెకండ్ ఫ్లోర్ అనుకోండి, సంథింగ్ వేరే చోట ఉంది, లేదంటే అక్కడే ఉంది, సేమ్ విత్ ఇన్ ద బిల్డింగ్లోనే ఉంది. సో ఇంకో చోట ఇంకో స్విచ్ కొనేసి ఇక్కడ కనెక్షన్ ఇచ్చా. వీటికి ఎలాగైనా రౌటర్ కనెక్ట్ అవుతాయి కదా, స్విచ్ పైకి డేటా వెళ్ళాలంటే. ఈ రౌటర్కి 2 స్విచ్లు కనెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సో జనరల్గా డిఫరెంట్ నెట్వర్క్స్. సపోజ్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, వీళ్ళు ఇది బ్లూ కలర్, సారీ దిస్ ఈజ్ రెడ్ కలర్, రైట్? యూ కెన్ సే ఒక టీమ్ అనుకోండి, రెడ్ కలర్ అనేది ఒక బ్రాంచ్ అకౌంట్స్ టీమ్ అనుకోండి, వాళ్ళకు ఒక నెట్వర్క్. ఇది ఆరెంజ్ అనేది సేల్స్ టీమ్ అనుకోండి, ఇది ఒక నెట్వర్క్. బ్లూ కలరు మళ్ళీ అగైన్ సేల్స్, అకౌంట్స్ అండ్ టెక్నికల్ టీమ్ అనుకోండి, ఇది ఒక నెట్వర్క్. సో ఒక్కొక్క నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పర్మిషన్స్ ఇవ్వాలి మనం. ఓకే, ఒక్కొక్క నెట్వర్క్ ఏ నెట్వర్క్ వాళ్ళు అది మెయింటైన్ చేసుకుంటుంటారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి సింపుల్ ఒక స్విచ్ ఉంది, ఇక్కడ ఒక పోర్టే కనెక్ట్ అయింది, రిమైనింగ్ పోర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. సో ఇలాంటి సినారియోలో ఇట్లా మనం హార్డ్వేర్ కొంటే ఒక్కొక్క డివైస్ ల్యాక్స్లో ఉంటుంది. ఓకే, థౌజండ్స్లో ల్యాక్స్లో ఉంటుంది. ప్లస్ రౌటర్ కనెక్ట్ చేయాలా, ఇట్స్ ఎ బిగ్ థింగ్, రైట్? సో ఇక్కడ చూడండి, డేటా చూస్తున్నారా మీరు? ఇక్కడ యూనో ఇఫ్ యూ సీ డేటా పీసీఏ నుంచి స్విచ్ ఒక సేల్స్ అకౌంట్కి వెళ్ళి రౌటర్కి వెళ్ళి. సో ఈ రౌటర్ ఏం చేస్తుందంటే ఇవన్నీ డిఫరెంట్ నెట్వర్క్స్ కదా, రెడ్ సేల్స్, అకౌంట్స్, టెక్నికల్ అని. ఈ డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ చేయాలంటే యూ నీడ్ ఎ రౌటర్. ఇదొక సబ్నెట్లో ఉంది, ఇదొక సబ్నెట్లో ఉంది, ఇదొక సబ్నెట్లో ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క నెట్వర్క్ మెయింటైన్ చేస్తుంది. ఈ ఒక్కొక్క నెట్వర్క్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలంటే యూ నీడ్ ఎ రౌటర్. సో ఇట్లా సింపుల్ టోపాలజీలో రియల్ టైంలో ఇట్లా ఉంటుంది. ఓకే, డేటా ఈ స్విచ్కి వెళ్ళి ఇక్కడంతా. సో ఇక్కడ ఎన్ని డివైజెస్ ఉన్నాయి? 3 స్విచ్లు ఉన్నాయి. సో అందుకే దీన్ని మిటిగేట్ చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది, అదే వీలాన్స్. వీలాన్ ఏం చేస్తుందంటే, ఓకే, వీలాన్ ఏం చేస్తుందంటే జాగ్రత్తగా వినండి. వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ టు మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటే ఒకటి చెప్తా. ఇప్పుడు రౌటర్ ఉంది కదా, రౌటర్లో ఎన్ని కొలిజన్ ఉంటాయన్నాను? ఒక పోర్టు బ్రాడ్కాస్ట్ డొమైన్, ఒక పోర్టు కొలిజన్. అంటే ఈచ్ పోర్ట్, ఏ పోర్ట్ అయిందో అది ఈచ్ పోర్టు వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్, 1 కొలిజన్ డొమైన్. అందుకే ఆ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం. ఓకే, మామూలుగా రౌటర్ కాబట్టి. సిమిలర్లీ ఇక్కడ లాజికల్గా అర్థం చేసుకోండి. లాజికల్గా ఇదంతా ఒక ఇంటర్ఫేస్ లాగానే వర్క్ అవుతుంది. ఇదంతా ఒక ఇంటర్ఫేస్ అంటే 1 బ్రాడ్కాస్ట్ డొమైన్. సో ఇక్కడ మనకి పోర్ట్స్ కావాలి కాబట్టి, ఇప్పుడు మనం ఇదంతా ఈ డివైజెస్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్. అంటే 1 బ్రాడ్కాస్ట్ డొమైన్ని మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్గా డివైడ్ చేసేదాన్నే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. జనరలీ ఇదంతా ఒక లోకల్ ఏరియా నెట్వర్క్, ఇదంతా ఒక ల్యాండ్ డివైస్. ఓకే, దీన్ని వర్చువల్గా మల్టిపుల్గా డివైడ్ చేస్తే అది వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. ఎట్లా డివైడ్ చేస్తాం? ఇది VLAN 2, ఇది VLAN 3గా డివైడ్ చేస్తాం. అంటే ఒక నెంబర్ ఇస్తాం. ఓకే, ఒక VLAN నెంబర్ ఇచ్చి దానికి ఒక నేమ్ ఇస్తాం. అది ఎలా చేయాలని చెప్తాను. సో వర్చువల్గా డివైడ్ చేస్తాం అనమాట. సింపుల్. ఇప్పుడు ఒక నిమిషం ఎరేజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పోర్ట్ దేనికి కనెక్ట్ అయింది? 1/0 కనెక్ట్ అయింది. సో నువ్వేం చేస్తావు? సింపుల్గా ఈ 4 పోర్ట్స్ ఒక VLAN నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు హ్యాపీగా.
మిగతావన్నీ మనం వేరే వీలానికి యూజ్ చేయొచ్చు కదా. ఓకే, ఇదంతా మనం రెడ్కి ఇచ్చేద్దాం. ఓకే, ఇదంతా ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ తీసుకుంటా, ఆరెంజ్ కలర్. ఓకే, ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ 4 పోర్ట్స్ ఆరెంజ్, రెడ్, ఇంకోటి బ్లూ కలర్. ఓకే, ఇట్లా ఈ రిమైనింగ్ ఇట్లా ఒక 4 పోర్ట్స్ ఇట్లా డిఫరెంట్ బ్రాడ్కాస్ట్ డొమైన్స్ క్రియేట్ చేయొచ్చు. అట్లా అప్ టు 4096 వీలాన్స్ దాకా క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే, అట్లా నెంబర్ ఆఫ్ వీలాన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని కావాలంటే ఈ ఒక పోర్ట్ ఒక వీలాన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఒకటే కంప్యూటర్ ఉంది కాబట్టి హ్యాపీగా ఇది ఒక వీలాన్ 10 అనుకుంటే రెడ్ కలర్ది. సో ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ అప్ లింక్ రౌటర్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ రిమైనింగ్ అన్ని పోర్ట్లు సేవ్ అయిపోయినాయి కాబట్టి వీటిని ఇంకో వీలాన్స్గా క్రియేట్ చేసి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి ఇచ్చుకోవచ్చు. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఈ స్విచ్లు కొనాల్సిన అవసరం లే. ఓకే, మనకు సేవ్ అయిపోయింది లాట్ ఆఫ్. సో ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వీఆర్ సేవింగ్ ఏ ఫిజికల్ హార్డ్వేర్ అండ్ రౌటర్స్ ఆల్సో. ఈ రౌటర్ కూడా అవసరం లే. సో దీంట్లోనే మల్టిపుల్గా ఇట్లా డివైడ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లోనే ఒక్కొక్క వీలాన్ ఒక్కొక్కటి రౌటర్ కనెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇట్లా. సో దట్స్ వై వీ నీడ్ వీలాన్స్. వీలాన్ అంటే ఏంటి, ఇట్స్ ఏ వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక జనరలీ బై డిఫాల్ట్ స్విచ్ అంతా సేమ్ బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఉంటుంది. సో వీలాన్ అంటే వీఆర్ డివైడింగ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ ఇంటూ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్స్ బై అసైనింగ్ ద పోర్ట్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, వీలాన్ క్రియేట్ చేసినాం. వీలాన్ క్రియేట్ చేసి ఈ పోర్ట్స్ని వీలాన్లోకి యాడ్ చేయాలి. సపోజ్ వీలాన్ 10 అని క్రియేట్ చేసినాను అనుకోండి, వీలాన్ 10లో ఏ పోర్ట్స్ యాడ్ చేయాలి, 1/0, 1/1, 1/2, 1/3 అట్లా యాడ్ చేయాలి. ఓకే, అది. సో అది ఎట్లా వీలాన్ క్రియేట్ చేయాలి, ఆ పోర్ట్స్ని ఏ వీలాన్లో యాడ్ చేయాలి ఎట్లా అనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడే. ఓకే, సో జనరల్గా వీలాన్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇచ్చాను. సో 24 పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. 24 పోర్ట్స్లో 23 పోర్ట్స్ ఆర్ వేస్ట్ అయిపోయినాయి. ఓన్లీ మనం ఏం చేస్తున్నాం, ఒక పోర్టే కనెక్ట్ చేస్తున్నాం. అవునా, ఒక పోర్టే. రిమైనింగ్ అన్నీ వేరే డిపార్ట్మెంట్లోకి కనెక్ట్ చేసుకోవాలంటే ఇంకో స్విచ్ కనెక్ట్ చేశాడు. ఎందుకు, సిస్టమ్ కనెక్ట్ చేశాడు జనరల్గా. సో వీలాన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తే హ్యాపీగా ఒకే స్విచ్లోనే డిఫరెంట్ వీలాన్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఒక స్విచ్ని స్మాలర్ మినీ స్విచ్గా, ఒక స్విచ్ని బ్రేక్ చేస్తున్నాం మనం స్మాలర్ మినీ స్విచ్గా, దాన్ని వీలాన్ అంటారు. ఓకే, అండర్స్టాండ్ రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక స్విచ్ని స్మాలర్ మినీ స్విచ్గా కనెక్ట్ చేసాం. ఓకే, ఒక స్విచ్ని స్మాలర్ మినీ స్విచ్గా డివైడ్ చేసాం. చూడండి, ఇది ఒక స్విచ్చే కదా, ఒక స్విచ్లో రెడ్ ఉంది, రెడ్ అనే వీలాన్ ఉంది, ఆరెంజ్ అనే వీలాన్ ఉంది, బ్లూ అనే వీలాన్ ఉంది. ఈచ్ వీలాన్కి ఒక నెంబర్ ఇచ్చాం. రెడ్ వీలాన్కి ఎంత, వీలాన్ నెంబర్ 10 అని ఇచ్చాం. నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, ఇది నెంబర్ ఇచ్చుకోవచ్చు, నేమ్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో వీలాన్ 20. సో ఫస్ట్ నెంబర్ నేమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, బైనరీలోనే కదా, కాబట్టి నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో వీలాన్ 30 అనేది బ్లూ, వీలాన్ 20 అనేది ఆరెంజ్, వీలాన్ 10 అనేది రెడ్. ఇట్లా చూడండి, ఇక్కడ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, 1 2 3 4, 1 2 3 4, 8 and 8. ఒక్కొక్క పోర్ట్లో 16 ఉన్నాయి. మొత్తం ఇది 48 పోర్ట్. ఈ 48 పోర్ట్లో 16 డివైడ్ చేసి 3 వీలాన్స్గా చేసేసినాం. ఇక్కడ చూడండి, బ్రేకింగ్ అప్ 1 ఫిజికల్ స్విచ్ ఇంటూ మల్టిపుల్ వర్చువల్ స్విచ్. ఎన్ని మల్టిపుల్ అంటే ఎన్ని ఉన్నాయి, 3 వర్చువల్ స్విచ్గా క్రియేట్ చేసేసినాం, 3 వీలాన్స్. ఓకే, కన్సిడర్ ఈచ్ సర్కిల్ ఆన్ ద స్విచ్ బిలో యాజ్ ఇట్స్ ఓన్ మినీ స్విచ్ ఆర్ ఏ వర్చువల్ స్విచ్. ఓకే, పీపీటీ చదివితే క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈచ్ ఆఫ్ దిస్ మినీ స్విచెస్ ఆర్ కలెక్టింగ్ ఆఫ్ స్విచ్ పోర్ట్స్. ఎన్ని ఉన్నాయి కలెక్టింగ్ ఆఫ్ స్విచ్ పోర్ట్స్, 16 ఉన్నాయి. ఓకే, అది. సో ఒకటి ఇక్కడ ఏంటంటే బాగా డేటా ఎలా పోతుందో బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు వీలాన్స్ ఎందుకు క్రియేట్ చేయాలో మనకు అర్థమైపోయింది, కానీ వీలాన్స్ క్రియేట్ చేసిన తర్వాత డేటా ఎలా ఫ్లో అవుతుందో చూడండి. డేటా కంప్యూటర్ ఏ నుంచి ఎక్కడికి వస్తుంది, ఈ పోర్ట్కి వస్తుంది. ఈ పోర్ట్కి వచ్చి ఒక వీలాన్లో ఉంచిన డేటా ఇంకో వీలాన్లోకి పోవట్లేదు, ఈ స్విచ్ నుంచే పోవట్లేదు. ఒక వీలాన్లో నుంచి డేటా ఇంకో వీలాన్లోకి వెళ్ళాలి అంటే ఒక వీలాన్ అనేది వన్ నెట్వర్క్, ఇది సెకండ్ నెట్వర్క్. 2 డిఫరెంట్ నెట్వర్క్స్. 2 డిఫరెంట్ నెట్వర్క్ మధ్యలో మనం కమ్యూనికేట్ చేయాలంటే వీటికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, వీటికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్విచ్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రస్, కానీ మనం స్విచ్లో ఐపీ అడ్రస్ కూడా కాన్ఫిగర్ చేస్తాం. అలా అని చెప్పేసి ఇది లేయర్ 3 చేస్తుందా అని కాదు. ఇది స్విచ్ యొక్క బిహేవియర్ ఏంటి, ఫార్వర్డ్ డేటా వస్తే దేని బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తుంది అంటే మ్యాక్ అడ్రస్ బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తుంది. ఐపీ అడ్రస్ని అర్థం చేసుకోదు, ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేయదు. కానీ వి కాన్ఫిగర్ ఐపీ అడ్రస్.
ఓకే, ఆ ఐపీ అడ్రస్ని అటాచ్ చేసి పంపిస్తాం నెక్స్ట్ లేయర్కి. సో అది ఏంటని చెప్తా. ఇప్పుడు చూడండి, ఇది ఒక నెట్వర్క్, ఈ నెట్వర్క్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే మనకు రౌటర్ కావాలా. ఓకే, ఈ రౌటర్ తీసుకున్నాం. రౌటర్ తీసుకొని ఇది చూసినారు ఈ పోర్టు. ఇప్పుడు చెప్పండి, కంప్యూటర్ ఏ నుంచి వచ్చిన పోర్టు ఇది వీలాన్ 10 కదా, ఇక్కడ వీలాన్ 10 ఇచ్చినాం కదా. సో దీనికి ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది, వీలాన్ నెంబర్ కదా, ఇది పోర్ట్ ఎంత 1/0. సపోజ్ ఇది పోర్టు 1/0 అనుకోండి. ఈ 1/0 ఏ వీలాన్కి అసైన్ అయింది, వీలాన్ 10 అనే ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది. ట్యాగ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఏదైనా క్లాత్స్ ఆర్డర్ చేస్తారు అనుకోండి, షర్ట్కి పాయింట్కి ట్యాగ్స్ ఉంటాయి, అవునా, షర్ట్కి పాయింట్కి ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఆ ట్యాగ్లో మీడియం సైజా షర్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ట్యాగ్లో. సిమిలర్లీ ఇక్కడికి ఏదైనా వస్తే ఫ్రేమ్కి, ఆ ఫ్రేమ్లో మనకి లిల్ ఎదర్లో ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్లో ఏంటి, మొత్తం వీలాన్ డేటాబేస్ మ్యాక్ అడ్రస్ టేబుల్ అనుకోండి, ఏదైనా ఫ్రేమ్ వస్తే దానికి ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది. ఓకే, ఈ 1/0 వీలాన్ 10లో ఉందని ఒక ట్యాగ్. ఒక అలాగే 1 సెకండ్, అలాగే ఇది ఎరేజ్ చేస్తా, ఎరేజర్. ఓకే, అలాగే ఇప్పుడు రౌటర్, ఇది రౌటర్ కదా, ఇది 1/2 అనుకోండి, ఇది 1/2. సో 1/2 కూడా ఎందులో ఉంది, వీలాన్ 10, అవునా, 1/2 కూడా వీలాన్ 10లో ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే వీలాన్స్ క్రియేట్ చేస్తే ఏదైనా సరే, ఇది అన్ట్యాగ్డ్ ఫ్రేమ్, ఎల్లో కలర్లో ఉంది కదా, స్విచ్ నుంచి వచ్చేటప్పుడు ఏం ట్యాగ్ ఉండదు, మనం కంప్యూటర్ నుంచి వచ్చేటప్పుడు ఏం ట్యాగ్ ఉండదు, అంటే ఎంటీ ఫ్రేమ్ వస్తుంది, ఎంటీ ఇథర్నెట్ ఫ్రేమ్ వస్తుంది. ఈ ఎంటీ ఇథర్నెట్ ఫ్రేమ్ ఒక ఎల్లో కలర్లో ఉంది కదా, అది 1/0కి రాగానే ఇక్కడికి ఏం చేస్తుంది, ఇమీడియట్గా ఈ పోర్ట్ అనేది మనం వీలాన్ 10 యాడ్ చేసాం కాబట్టి ఈ ఎల్లో డేటాకి ట్యాగ్ యాడ్ చేస్తుంది 10. సో విత్ ఇన్ ద బ్రాడ్కాస్ట్ డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఇందులో 16 పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ 16 పోర్ట్స్కి డేటా పంపిస్తుంది మొత్తం. అదర్ ఆరెంజ్లోకి పంపించదు, అది అదర్ వీలాన్ 20లోకి పంపించదు. ఏ వీలాన్ 10 ఉందో ఆ 10లో ఉండే పోర్ట్స్కు మాత్రమే డేటా పంపిస్తుంది. సో ఈ వీలాన్ 10స్లో కనెక్టివిటీ ఏది ఉంది, 1/2 ఉంది కాబట్టి 1/2 నుంచే ఎగ్జిట్ అవుతుంది. చూడండి ఇక్కడ వేరే పోర్ట్కి ఎగ్జిట్ అవ్వట్లే, అర్థమైందా. సో దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/0. అంటే ఇక్కడ ఏంటి, ఐఎమ్ రిసీవింగ్ ఏ అన్ట్యాగ్డ్ ఫ్రేమ్. అంటే పీసీఏ ఏం చేస్తుంది, అన్ట్యాగ్డ్ అంటే ఏ వీలాన్ ఉండదు, జస్ట్ ఒక ఫ్రేమ్ పంపిస్తుంది. స్విచ్కి రాగానే ఈ పోర్టు ఏ వీలాన్లో అయితే కనెక్ట్ అయ్యిందో, వీలాన్ 10 కదా, ఇదేం చేస్తుంది, ట్యాగ్ చేస్తుంది. దీన్ని ఇక్కడ స్విచ్కి రాగానే ఇది ఏమవుతుంది, ట్యాగ్డ్ ఫ్రేమ్ అవుతుంది. ఏం ట్యాగ్ చేస్తుంది, వీలాన్ 10కి ట్యాగ్ చేస్తుంది. ఈ వీలాన్ 10 డొమైన్లో ఏవైతే వీలాన్ 10 డొమైన్లో ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, 16 పోర్ట్స్ ఉన్నాయి. ఈ 16 పోర్ట్స్కి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఈ 16 పోర్ట్లో 1/2 ఒకటే కనెక్ట్ అయింది కాబట్టి 1/2 నుంచి బయటికి పోతుంది డేటా రౌటర్కి. మళ్ళీ రౌటర్ నుంచి ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, సేమ్ ఇలాగే ఆరెంజ్ ఈజ్ ఆల్సో కనెక్టింగ్ టు రౌటర్, ఈ రౌటర్ ఇక్కడికే వెళ్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ బ్లూ కలర్లో వచ్చి ఈ బ్లూ కలర్లో కనెక్ట్ అయిన ఒక పోర్ట్కి పీసీబీ కనెక్ట్ అయితే ఇట్లా వెళ్తుంది డేటా. అంటే వీలాన్ 10లో ఉండే పీసీఏ వీలాన్ 30లోకి కమ్యూనికేట్ అవుతుంది. ఎలా, రౌటర్స్ ద్వారా. జనరల్గా ప్యాకెట్ ఫ్లో చెప్తున్నా, వీలాన్స్ ప్యాకెట్ ఫ్లో. ట్యాగ్డ్ అంటే అర్థమైంది కదా. ట్యాగ్డ్ అంటే ఏదైనా ఒక ఫ్రేమ్ నా స్విచ్కి వస్తే ఆ స్విచ్లో ఒక పోర్టుకు ఫ్రేమ్ వస్తుంది కదా, సపోజ్ 1/0కి వస్తే ఈ 1/0 ఏ వీలాన్ అయితే అసైన్ చేసామో, ఈ 1/0ని ఏ వీలాన్లో అయితే అసైన్ చేసామో ఆ వీలాన్ యొక్క ట్యాగ్ యాడ్ అయ్యి ఆ వీలాన్ 10లో ఉండే పోర్ట్స్ అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఒకవేళ రౌటర్ 1 ఉంది కదా, ఇది కానీ లేకపోతే డేటా వెళ్ళదు. సో ఇక్కడే డ్రాప్ అయిపోతుంది. ఒకవేళ కనెక్టివిటీ ఉంటేనే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. దిస్ ఈజ్ కాల్డ్ వీలాన్ కాన్సెప్ట్, ట్యాగ్డ్ అండ్ ట్యాగ్డ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి కింద ఇక్కడ కూడా వీలాన్ 10లో ఒక కంప్యూటర్ కనెక్ట్ అయింది, వీలాన్ 20లో ఇంకో కంప్యూటర్ కనెక్ట్ అయింది. ఇట్లా కనెక్ట్ అవుతాయి. ఒక నెట్వర్క్ వీలాన్ 10, వీలాన్ 20 అనేది ఇంకొక నెట్వర్క్స్. సో జనరలీ ఇదంతా రౌటర్ లాగా అనమాట. ఇప్పుడు ఇదొక ఇంటర్ఫేస్ అవుతుంది, సింపుల్గా మొత్తం అనుకొని ఇదొక ఇంటర్ఫేస్, వీలాన్ 10 ఇంటర్ఫేస్. ఇది ఇక్కడ వీలాన్ 20 ఇంటర్ఫేస్ అవుతుంది ఇది. ఓకే, రౌటర్లో కూడా అంతే కదా. రౌటర్లో ఒక పోర్ట్ ఉంటుంది. ఒక పోర్ట్ అంటే అది రిసీవ్ చేసుకుంటుంది కానీ వేరే పోర్ట్స్కి చేయదు. అందుకే ఈచ్ పోర్ట్ హ్యావింగ్ 1 బ్రాడ్కాస్ట్ డొమైన్. కానీ లాజికల్గా ఇక్కడ 8 పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా డేటా ఇక్కడికి వస్తే రిమైనింగ్ పోర్ట్స్కి, వీలాన్లో ఉండే రిమైనింగ్ పోర్ట్స్కి అంతా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఆ పోర్ట్లో ఒకటే డేటా వెళ్తే ఆ పోర్ట్ ఒకవేళ వీలాన్ 10లో ఉంటే ఇట్ విల్ ఎగ్జిట్ ద ట్రాఫిక్, అది ఎగ్జిట్ పాత్గా తీసుకుంటుంది.
క్లియరా? క్లియర్, సారీ, క్లియరా? డౌట్? యా యా చెప్పు. ఏంటి? రౌటర్ కనెక్ట్ చేస్తాం. అవును అవును అవును. యా 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 వీ కెన్. దట్స్ వై నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది అదే. ఏం చేస్తామంటే ఒక రౌటర్ తీసేసి ఒకే రౌటర్కి 3 కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, జస్ట్ ఇది ఒక జస్ట్ ఒక ఇమేజ్ డేటా ఎలా ఫ్లో అవుతుందో చెప్తున్నా. ఓకే, యూ విల్ కమ్ టు నో. ఇప్పుడు వీలాన్ చెప్పిన కాడికి ట్యాగ్డ్ అన్ట్యాగ్డ్ అర్థమైందా అని అడిగా. ట్యాగ్డ్ అన్ట్యాగ్డ్ అర్థమైంది కదా, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఒక సింపుల్ యా అవును అవును. సి సి వీలాన్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? ఒక స్విచ్లోనే క్రియేట్ చేస్తున్నాం. సో ఈ స్విచ్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో మనం ఎన్ని ఎన్ని పోర్ట్స్ మనకి ఒక మన కంప్యూటర్స్. ఇప్పుడు ఇది సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, రెడ్ కలర్ అనేది ఒక సేల్స్ డిపార్ట్మెంట్. ఆ సేల్స్ డిపార్ట్మెంట్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో ఒక 10 పోర్ట్స్ని ఆ సేల్స్ డిపార్ట్మెంట్కి అసైన్ చేసి ఇవన్నీ ఈ సేల్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటారు కదా. సో మనము ఆ 10 పోర్ట్స్ని వీలాన్ 10లోకి అసైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము ఇంకో ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే సేల్స్ డిపార్ట్మెంట్. అదే సెకండ్ ఫ్లోర్లో కూడా మన బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటారు కదా జనాలు. సో అక్కడ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నీకు నీ రిక్వైర్మెంట్ని బట్టి యూ కెన్ క్రియేట్ ఎ వీలాన్స్ అండ్ అసైన్ ద పోర్ట్స్ అకార్డింగ్లీ. ఓకే, అవును. ఉండదు, జస్ట్ ఒక లిమిట్ అంతే. అంటే ఆ, నీకు ఇంకా ఏంటంటే వీలాన్స్లో కూడా వీలాన్ విత్ ఇన్ ద వీలాన్ అంటారు, అది క్యూఎన్క్యూ అంటారు, ట్యాగింగ్. సో వర్చువల్ వీలాన్స్ క్యూఎన్క్యూ ట్యాగింగ్లో చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్స్ ఎ లిమిట్ అంతే. రియల్గా ఇంకా డివైస్ తయారు చేయలే. ఓకే, ఇప్పుడు నేను ఇంటర్నెట్ స్పీడ్ అప్ టు 3 × 10⁸ ఉంది స్పీడు. అంత స్పీడు కానీ ఇంకా మ్యాక్సిమం 1 Gbps తీసుకుంటున్నాం కదా, ఇంకా అంతవరకు వెళ్ళలే. ఫీచర్ అనేది డెవలప్ చేశారు కానీ రియల్ టైంలో వీ విల్ నాట్ క్రియేట్ మచ్ వీలాన్స్. 4096 వీలాన్ మనం క్రియేట్ చేయము. మ్యాక్సిమం ఫ్యూ వీలాన్స్ క్రియేట్ చేస్తాం అంతే. ఇట్స్ జస్ట్ ఎ లిమిట్ అంతే, ఫీచర్ యొక్క లిమిట్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ ఒక ల్యాబ్ చేద్దాం. సో ల్యాబ్లో నేను ఫస్ట్ ప్యాకెట్ ట్రేసర్లో తర్వాత చూపిస్తా. ఫస్ట్ నేను రియల్ టైం ల్యాబ్ చేసి మీకు ప్యాకెట్ క్యాప్చర్ చూపిస్తా. ఇలా ఇలా డేటా ఎల్లో కలర్లో వెళ్తుంది కదా, అది నేను చూపిస్తా. యూ విల్ గెట్ టు నో. ఓకే, రన్ అవుతుంది. సో వాట్ ఐమ్ డూయింగ్, ఐఎమ్ లాగింగ్ ఇన్ టు మై VVNG. ఓకే, ప్యాకెట్ ట్రేసర్లో కూడా చూపిస్తా, బట్ జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఈ రౌటర్ తీసేస్తా. సో ఇక్కడ నోడ్ తీసుకుందాం, కంప్యూటర్, వర్చువల్ కంప్యూటర్, పర్సనల్ కంప్యూటర్. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ 2 కావాలి మనకి, 2 కంప్యూటర్స్ తీసుకుందాం సింపుల్గా. సేవ్. ఓకే, కనిపిస్తుంది కదా ఇమేజ్, మధ్యలో వెళ్దాం. ఓకే, ఇక్కడ ఇథర్నెట్ లేదే. ఓకే, ఇది కూడా ఇథర్నెట్ కదా, ఇట్స్ ఓకే. ETH2 E0/2. ఓకే, కనెక్ట్ చేసాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇట్లా కనెక్ట్ చేద్దాం. ఓకే, సింపుల్గా 1 సెకండ్. ఇది VPC. నా నెట్ స్లోగా ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క డివైస్ ఆన్ చేద్దాం త్వరగా. సో ఇక్కడ ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? E0/2 E0/1. ఒక్కొక్క స్విచ్లో ఒక లాగిన్ అవుదాం. స్టార్ట్ అవుతాయి. స్విచ్ 3 స్టార్ట్ అయింది.
సో కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం VLANs క్రియేట్ చేద్దాం. ఓకే, ఓకే. సో స్విచ్ కనిపిస్తుంది కదా, నేనేం చెప్పాను, విత్ ఇన్ ద సేమ్ VLANలో ఉంటేనే ఆ విత్ ఇన్ ద VLANలోనే డేటా పంపిస్తుంది. ఒకవేళ VLAN డిఫరెంట్ ఉంటే పంపించదు. ఓకే, ఇప్పుడు మనం చిన్నగా VLANs ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే, కాన్ఫిగర్ టర్మినల్. ఓకే, మీరు కూడా ప్యారల్గా చేస్తారంటే సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో చేయండి, ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, ఎవరైనా సరే రెడీగా ఉన్నారంటే నాతో పాటు చేయండి, ఎవరైనా చేస్తారంటే. ఓకే, సో కమాండ్ ఏంది, VLAN. సో ఇక్కడ ఒక VLAN 10 క్రియేట్ చేద్దాం. VLAN 10. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి, VLAN 10 అనేది క్రియేట్ చేసిన. ఈ VLAN 10కి ఒక నేమ్ అసైన్ చేయాలి. నేమ్ ఏంటి, ఏదో ఒకటి సేల్స్ ఇస్తా, సేల్స్ _రెడ్ అని ఇస్తా, సంథింగ్ మనం గుర్తుపెట్టుకోవడానికి. నేమ్ ఇచ్చేస్తా, నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, అయిపోయా, VLAN క్రియేట్ అయిపోయింది. VLAN క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు పోర్ట్స్ అసైన్ చేయాలి కదా VLANకి. ఓకే, ఏ పోర్ట్స్ అసైన్ చేయాలి ఇక్కడ, E0/2. ఓకే, ఇంటర్ఫేస్ E0/2లోకి ఎంటర్ అయ్యి, ఓకే, దాన్ని VLANలోకి అసైన్ చేయాలి. VLANలోకి అసైన్ చేయాలంటే కమాండ్ ఏంటంటే స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. ఫస్ట్ ఈ స్విచెస్లో పోర్ట్ మోడ్స్ 2 ఉంటాయి, ఒకటి యాక్సెస్, ఒకటి ట్రంక్. ఓకే, ఈ యాక్సెస్ అంటే ఏంటి, ట్రంక్ అంటే ఏంటి అని అంటే, యాక్సెస్ అని ఫస్ట్ యాక్సెస్ చెప్తా, ట్రంక్ తర్వాత చెప్తా. యాక్సెస్ ఏంటంటే మనం ఈ పోర్ట్ని VLANలోకి అసైన్ చేయాలంటే ఖచ్చితంగా పోర్ట్ని యాక్సెస్ మోడ్లోకి చేయాలి. ఓకే, సో ఈ యాక్సెస్ పోర్ట్ ఈస్ బిలాంగ్ టు 1 VLAN. మీరు బాగా గుర్తుపెడితే, మీరు బాగా ఆలోచిస్తే స్టార్టింగ్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ స్విచ్లో ఎన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పోర్ట్స్ డిఫాల్ట్ VLAN 1 ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ VLAN 1 ఉంటుంది. కావాలంటే స్విచ్ 5 ఓపెన్ చేస్తే ఇక్కడ. ఓకే, స్విచ్ 5లో ఇంకా మనం ఏం కాన్ఫిగర్ చేయలే కదా. ఓకే, సో ఎనేబుల్లోకి వెళ్తేనే షో కమాండ్స్ వస్తుంది, షో VLANs. ఓకే, షో, ఇక్కడ చూడండి ఎందుకు ఇది టచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ VLAN 1 ఉంది కదా, షో VLAN సమ్మరీ. షో VLAN బ్రీఫ్. సో ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ VLAN ఎంత ఉంది, 1 ఉంది. సో ఎన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పోర్ట్స్ బై డిఫాల్ట్ VLAN 1లో ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ VLAN 1లో ఉంటుంది. మనము VLAN 1 అనేది రియల్ టైంలో యూజ్ చేయం, గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో బై డిఫాల్ట్ 1 ఉంటాయి కాబట్టి హ్యాకర్స్ VLAN 1 ట్యాగింగ్తో ఏమైనా ఫ్రేమ్స్ పంపించే అవకాశం ఉంది కాబట్టి వీఆర్ నాట్ యూజింగ్ VLAN 1. ఇది గ్లోబల్లో అందరికీ తెలుసు కదా, అన్ని స్విచెస్లో బై డిఫాల్ట్ VLAN 1 ఉంటాయి అని. కాబట్టి హ్యాకర్స్ ఏదైనా బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ని VLAN ట్యాగ్ 1తో పంపించే అవకాశం ఉందని చెప్పేసి రియల్ టైంలో VLAN 1ని ఎక్కడ యూజ్ చేయరు, దీన్ని షట్ డౌన్ చేసేస్తారు. ఓకే, ఒక VLAN ఎలా షట్ డౌన్ చేయాలో అది కూడా చెప్తాను నేను. ఓకేనా, ప్రజెంట్ అయితే అర్థం చేసుకోండి, బై డిఫాల్ట్ ఉంటుంది. సో అన్ని స్విచెస్ ఒకే బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు ఈ VPC1 నుంచి ఈ స్విచ్లో E0/2కి వచ్చింది అనుకోండి, ఈ G0/2కి వచ్చిన డేటాకి ట్యాగ్ యాడ్ చేస్తుంది, ఏమని ట్యాగ్ 1 యాడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం VLANs క్రియేట్ చేస్తున్నాం కదా, సో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్లోకి చేయాలి. యాక్సెస్ పెడితే అప్పుడు మాత్రమే ఈ పోర్ట్ని మనము VLANలోకి యాడ్ చేయగలం. సో యాక్సెస్ పోర్ట్ గురించి థియరిటికల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కానీ ఇప్పుడు ఉన్న సింటాక్స్ రూల్స్ ప్రకారం ఏదైతే పోర్ట్ని మనం VLANకి యాడ్ చేయాలనుకున్నామో ఖచ్చితంగా ఆ పోర్ట్ అనేది యాక్సెస్లోకి ఉండాలి. ఓకే, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ చేసేసినాం. తర్వాత ఈ యాక్సెస్ చేసిన పోర్ట్ ఉంది కదా, స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN. ఏ VLAN క్రియేట్ చేసినాం మనం ఇక్కడ, VLAN 10 క్రియేట్ చేసినాం కదా, దానికి అసైన్ చేయాలి VLAN 10. దట్స్ ఇట్. ఓకే,
ఇంకొక పోర్ట్ కూడా ఉంది E0/1. ఓకే, దాన్ని కూడా యాడ్ చేద్దాం. ఎగ్జిట్కి వచ్చేసి ఇంటర్ఫేస్ E0/1. ఓకే, వెళ్ళి దీన్ని యాక్సెస్ మోడ్లో మనకు ఉన్నాయి కదా, డైనమిక్, యాక్సెస్, ప్రైవేట్, VLAN, .1కి ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం డిస్కస్ చేసుకునేది యాక్సెస్. ఫస్ట్ యాక్సెస్ చేయాలి. చేసిన తర్వాత ఆ యాక్సెస్ చేసిన పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెస్ VLAN 10 జాగ్రత్తగా ఇవ్వాలి ఇక్కడ మనం. సో ఇప్పుడు ఏం చేసేద్దాం, ఇప్పుడు వెరిఫై చేద్దాం. షో VLAN బ్రీఫ్ ఇస్తే చూడండి, బై డిఫాల్ట్ VLANలో ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి. VLAN 10లో ఏమున్నాయి? VLAN 10 యొక్క నేమ్ ఏంటి? సేల్స్ రెడ్. ఈ సేల్స్ రెడ్లో రెండు VLANs అసైన్ చేసాం. ఓకే, నేటివ్ VLAN మిస్ మ్యాచ్ అనే ఎర్రర్ వచ్చింది, ఇది తర్వాత చెప్పుకుందాం. ఓకే, ట్యాగ్డ్ అండ్ ట్యాగ్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది తెలిస్తే చాలు, మీరు దున్నేయచ్చు స్విచ్చింగ్ని. ఓకే, సో ఈ VLAN 10 క్రియేట్ చేసాం, దానికి ఒక నేమ్ ఇచ్చినాం సేల్స్ రెడ్ అని. దాంట్లో ఎన్ని పోర్ట్స్ అసైన్ చేసినాం? E0/1 అండ్ E0/2. సో ఇప్పుడు ఎన్ని స్విచెస్గా కన్వర్ట్ చేసినాం? ఇదంతా ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్, ఇదంతా ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్. అది 2 VLANs క్రియేట్ చేసినాం. అది సో దిస్ ఈజ్ హౌ యూ క్రియేట్ ఏ VLANs. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ క్రియేట్ ఏ VLANs. సో నేను ఇది స్టార్ట్ చేస్తా. VPC స్టార్ట్ అయింది. ఓకే, సో దీనికి ఒక IP అడ్రస్ అసైన్ చేస్తాను. IP 192.168.1.1. దీని యొక్క సబ్నెట్ మాస్క్ ఏదైనా వేసుకోవచ్చా? ఇట్లా /24 ఇవ్వచ్చు. లెట్స్ సి. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ ద IP అడ్రస్ 1.1 ఇచ్చాం. సో IP అడ్రస్ అసైన్ చేసుకుంది ఇక్కడ. ఓకే, కూల్. ఇక్కడ కూడా IP అడ్రస్ అసైన్ చేద్దాం. స్టార్ట్ చేసి ఓకే, జాగ్రత్తగా చూడండి గాయస్, నేను ఏం చేస్తున్నాను, జస్ట్ IP అడ్రస్ అసైన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇంకా ప్యాక్ అడ్రస్లో ఈజీగా చేయొచ్చు. IP ఇచ్చి అడ్రస్ 192.168.1.2 ఇస్తున్నా, ఇక్కడ /24 ఇస్తున్నా బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. ఫస్ట్ డూప్లికేట్ ఉందో చెక్ చేసుకుంటే, డూప్లికేట్ ఉంటే లేదు. సో ఏం డూప్లికేట్ లేదు కాబట్టి తీసుకుంది. ఇప్పుడు 1/1 నుంచి 1/2కి పింగ్ చేస్తే ట్రాఫిక్ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. బాగా చూడండి ఇక్కడ. ఓకే, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది కదా నీట్గానే? ఓకే, నవ్ మనము ఎంతవరకు ల్యాబ్ చేసినాం? ఇప్పుడు మనం ఎంతవరకు ఏం చేసినాం? స్విచ్ 3లో ఒక VLAN 10 క్రియేట్ చేసి స్విచ్ 3లో ఉండే ఇంటర్ఫేసెస్ని ఆ VLAN 10లోకి అసైన్ చేసినాం. అవునా? చూడండి, అవునా? ఇప్పుడు నేను కంప్యూటర్ నుంచి పింగ్ చేస్తే ఇది ప్యాకెట్ జనరేట్ చేస్తుంది. ఓకే, ప్యాకెట్ జనరేట్ చేసి అందులో సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్ ఉంటుంది. ఓకే, సోర్స్ మ్యాక్ ఏమో VPC1 మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ మనకు తెలియదు కాబట్టి మొత్తం ప్యాకెట్ అంతా పక్కన పడేసి ARP జనరేట్ అవుతుంది. ఇప్పుడు ARPలో సెండర్ మ్యాక్ ఏమవుతుంది? VPC1 అవుతుంది. టార్గెట్ మ్యాక్ ఏమవుతుంది? బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ARP అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ ఎక్కడికి వస్తుంది? స్విచ్ 3 E0/2కి వచ్చింది. వచ్చిన వెంటనే ఏం ట్యాగ్ యాడ్ చేస్తుంది? VLAN 10. ఓకే, VLAN 10ని యాడ్ చేసి VLAN 10లో ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయో ఆ ఇంటర్ఫేసెస్కి మాత్రమే పోతుంది. VLAN 10లో ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? ఓకే, సో మనకి ప్యాకెట్ ET0/2కి వచ్చింది కాబట్టి ఇదే ప్యాకెట్, రిక్వెస్ట్ ప్యాకెట్ ET0/1కి వెళ్తుంది. వెళ్ళి ఇట్లా ఎగ్జిట్ అయ్యి పంపిస్తుంది ఇక్కడికి స్విచ్ 5కి. ఒకవేళ ఈ ET0/1 అనేది VLAN 10లో లేకపోతే ప్యాకెట్ పంపిస్తుందా? పంపించదా? అర్థమైందా? పంపించదు. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోర్ట్ అనేది ఆ ట్యాగ్లో లేదు, ఆ డొమైన్లో లేదు, ఆ VLAN 10 డొమైన్లో లేదు కాబట్టి ప్యాకెట్ అనేది అక్కడే డ్రాప్ అవుతుంది, పింగ్ అవ్వదు. ఓకే, ఇంకొకటి, స్విచ్ నుంచి ఏదైనా ప్యాకెట్ పంపించేటప్పుడు ఫ్రేమ్ పంపించేటప్పుడు అది అన్ట్యాగ్ అవుతుంది. ఆ ట్యాగింగ్ అనే కాన్సెప్ట్ విత్ ఇన్ ద స్విచ్లోనే ఉంటుంది నీకు జనరలీ నార్మల్గా. ఓకే, ఏదైనా ఫ్రేమ్ బయటికి పంపించేటప్పుడు అన్ట్యాగ్, ఆ VLAN 10 డొమైన్ కదా, దాంట్లో VLAN 10 డొమైన్లోకి పంపిస్తుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో అంతా VLAN 10 అనుకోండి, నాకు ఫ్రంట్ గేట్ ఉంది, ఫ్రంట్ గేట్కి రాగానే నేను ఒక ట్యాగ్ వేస్తాను మెడలో, ID కార్డ్ లాగా. సో నా ఆఫీస్లో, అది ఆఫీస్ అనుకోండి, ఆఫీస్లో ఎంటర్ అవుతున్నా ఒక ట్యాగ్ వేస్తాం కదా ID కార్డ్ లాగా, ఆఫీస్ అంతా తిరగవచ్చు.
మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ట్యాగ్ తీసేసి వెళ్ళిపోతాం. అంతే కదా జనరల్గా మనం మనుషులం ఏదైనా ఆఫీస్కి వెళ్తే వచ్చేటప్పుడు ట్యాగ్ వేసుకుంటాం, గేట్లోకి రాగానే వెళ్ళిపోయేటప్పుడు ట్యాగ్ తీసేసి వెళ్ళిపోతాం. అంతే ఇది కూడా ఏదైనా ఫ్రేమ్స్ రాగానే స్విచ్ 3 అనేది ఒక కంపెనీ అనుకుంటే ఎంటర్ అయ్యేటప్పుడు ఏ పోర్ట్లో ఎంటర్ అయిందో ఏ VLAN నెంబర్ ఉందో అది ట్యాగ్ అవుతుంది, వెళ్ళిపోయేటప్పుడు ట్యాగ్ తీసేసి వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ ఈ 0/1 అనేది ఈ 10లో లేకపోతే ఎగ్జిటే లేదు ఈ VLAN ట్యాగ్తో. సో నువ్వు ఎగ్జిట్ అవ్వలేవు అనమాట. ప్యాకెట్ అనేది ఇక్కడ స్విచ్ 3లో ఉండిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను 2 చోట్ల కాన్ఫిగర్ చేసాను కాబట్టి స్విచ్ 5కి ఏమొస్తుంది, నార్మల్ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్ వస్తుంది, వచ్చి VPC2కి వచ్చి రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ రివర్స్గా ఇక్కడ బై డిఫాల్ట్ ఏముంది, VLAN 1 ఉంది. ఓకే, ఇప్పుడు నేను పింగ్ చేస్తే పింగ్ అవుతుందా అవ్వదా, ఇప్పుడు ఆల్రెడీ లర్న్ అయి ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం పింగ్ చేస్తా కదా, నేను ఏం చేస్తానంటే ప్యాకెట్ క్యాప్చర్ చేస్తా. ఎక్కడ, ఈ స్విచ్ 3లో క్యాప్చర్ చేస్తా. ఎక్కడెక్కడ, E0/1 ఒకటి, అంతేనా, E0/1 క్యాప్చర్, E0/1 ఒకటి, E0/2 రెండు ప్యాకెట్ క్యాప్చర్ చేస్తా. గాయస్ ఇది వెరీ బేసిక్ కాబట్టి నేను ల్యాబ్ చేసి చూపిస్తున్నాను, మీరు ఈజీగా చూసుకోవాలి. ఓకే, ప్రజెంట్ అయితే స్పాన్ ఎంట్రీ రన్ అవుతుంది, సో ప్రాబ్లం లేదు. ఇంకా మనం లేయర్ 3 ఇనిషియేట్ చేయలే కదా. ఓకే, నేను E0/2లో ఏమున్నా, ఇది ప్యాకెట్ క్యాప్చరింగ్ ఫ్రమ్, ఐ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్ here. ఓకే, E0/2 ఓకే, మళ్ళీ చూస్తా. క్యాప్చర్ E0/2. ఓకే, ఇంకో ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ అయింది. ఓకే, దిస్ ఈజ్ E0/2. ఓకే గాయస్, ఇది E0/1, పైది రైట్ సైడ్ది E0/2. ఓకే, ఇప్పుడు నేను VPC ఉంది కదా, ఏది VPC, కంప్యూటర్ యాడ్ ఉంది. ఓకే, ఇక్కడ VPC, ఇది VPC2, ఇది VPC1. ఈ కంప్యూటర్ నుంచి పింగ్ చేస్తా. ఏది డెస్టినేషన్ అయిపోయేది 192.168.1.2, ఇది పింగ్ చేస్తా. ఇది పక్కన పెట్టేసి పింగ్ చేస్తా ఒక నిమిషం. ఓకే, సో ఇది VPC నుంచి ఈ లెఫ్ట్లో ఉండే ప్యాకెట్ క్యాప్చర్ VPC1 నుంచి స్విచ్ 3కి, E0/2కి. ఇది స్విచ్ మధ్యలో రైట్ సైడ్ ఉండే ప్యాకెట్ క్యాప్చర్ స్విచ్ మధ్యలో. పింగ్ చేయగానే ప్యాకెట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ అవుతాయో చూద్దాం. పింగ్ అవుతుంది కదా, లెఫ్ట్లో పింగ్ అవుతుంది చూడండి. ICMP రిక్వెస్ట్లు అన్నీ పోతున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఓకే, ఎన్ని ప్యాకెట్స్ పంపించినాం, 5 ప్యాకెట్స్ పంపించినాం. లెట్స్ అనలైజ్ దిస్ ప్యాకెట్ క్యాప్చర్ స్టాప్ చేస్తాం ఇంకా. ఓకే, నౌ ఫస్ట్ నేను ఏం అనలైజ్ చేస్తానంటే VPC1 నుంచి VPC2కి, స్విచ్ 3కి వెళ్ళిన ప్యాకెట్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్యాకెట్ నేను పింగ్ అని ఇవ్వగానే ప్రోటోకాల్ ఏంటి, ICMP జనరేట్ చేస్తుంది. ICMP ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు కదా, ఫస్ట్ టైం పింగ్ చేస్తున్నా కదా, ICMP జనరేట్ చేసింది. యూ డోంట్ నో ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ 1.2, అందుకని ఇది ఏం చేసింది చూడండి, ఇట్ జనరేట్స్ ఏ ARP రిక్వెస్ట్ ప్యాకెట్. ఓకే, ఇట్ జనరేట్ ఏ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ చేసి సోర్స్ మ్యాక్ ఏముంది 0.1 ఉంది. మనకు ARP రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ చేస్తుంది 1.2 ఎక్కడ ఉందని జనరేట్ చేసి స్విచ్ 3కి పంపిస్తుంది. సో స్విచ్ 3 ఏం చేసింది, ఇది కదా, ఇది స్విచ్ 3 ఏంది, ARP రిక్వెస్ట్ ప్యాకెట్ రిసీవ్ చేసుకొని ఇది కూడా బ్రాడ్కాస్ట్ చేసింది అన్నిటికీ ఇనిషియల్గా. సో అంతే కదా, బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ చేస్తుంది కదా. కానీ ఇప్పుడు చూద్దాం, ఈ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ చూస్తే, ఓపెన్ చేస్తే అడ్రస్ రెజల్యూషన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే దీనికన్నా ముందు పైన ఇథర్నెట్ లేయర్ చూస్తే ఇక్కడ VLAN ట్యాగ్ ఉంటుంది. దీంట్లో దిస్ ఇస్ ద ARP హెడర్. ఓకే, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఈజ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ FFF కాబట్టి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇది PCది. సో ఇదంతా ARP రిక్వెస్ట్ ప్యాకెట్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. 1 సెకండ్. దిస్ ఈజ్ రిప్లై, ARP రిప్లై కూడా వచ్చింది. సో ARP రిప్లై వచ్చి అంతా అయిన తర్వాత 1.1 నుంచి 1.2కి డేటా వెళ్తుంది. Ethernet frame, we have to see Ethernet frame. ఓకే, ఇది కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సోర్స్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్ we know.
ఐపీ అడ్రస్ చెక్ చేయం మన స్విచ్లోనే ఉన్నాం. వేర్ ఇస్ ద VLAN ట్యాగ్ హియర్? ఓకే, సో నేను మ్యాక్ అడ్రస్ టేబుల్ చెక్ చేస్తా. ఎక్కడ? నా స్విచ్ 3లో. ఎక్కడుంది? దిస్ ఈజ్ అ స్విచ్ 3. స్విచ్ 3 ఇది కదా, ఇదే. సో షో మ్యాక్ వాట్? ఒక్కొక్క ఇది కమాండ్ చూడండి. అది ఒకలాగా అనిపిస్తుంది, ఇది ఒకలాగా అనిపిస్తుంది. ఇది రియల్ టైం కదా, మ్యాక్ అడ్రస్ టేబుల్ కమాండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ మ్యాక్ అడ్రస్ టేబుల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి? VLAN ఉంది. సో మనకి ఏమేమి లర్న్ అయినాయి VLAN 10లో? సో VLAN 10లో ఏముంది? ET0/2 ఉంది. ఓకే, ఈచ్ VLANకి ఒక మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశాను? ఓన్లీ 1 VLAN క్రియేట్ చేసే కాబట్టి 1 VLANలోనే కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ లెర్నింగ్ ద ARP ఆన్ ద VLAN 10 డొమైన్లో. ఆ VLAN 10లోనే ET0/2 కనెక్ట్ అయింది, ET0/1 కనెక్ట్ అయింది. సో ఇట్ ఈస్ లెర్నింగ్ ద మ్యాక్ అడ్రస్. ET0/1లోనే 2 మ్యాక్ అడ్రసెస్ లెర్న్ అయినాయి. ఒకటి పీసీది అండ్ ఒకటి పీసీబీది, అనదర్ పీసీది, ఇంకొకటి స్విచ్ది అనమాట. సో మ్యాక్ అడ్రసెస్ ఎక్కడెక్కడ లర్న్ అయినాయి? ఇంటర్ఫేసెస్ ఎన్ని క్రియేట్ చేసామో అన్ని ఇంటర్ఫేసెస్, అవి 2 VLAN 10. మ్యాక్ అడ్రస్ టేబుల్ కనిపిస్తుంది కదా, మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఏమేమి ఉంటాయని ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు. VLAN ట్యాగ్ అండ్ మ్యాక్ అడ్రసెస్ అండ్ ద పోర్ట్స్. టైప్ డైనమిక్ మనం మ్యాక్ అడ్రసెస్ స్టాటిక్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇంత డెప్త్కి ఏం అవసరం లేదు. ఇవి ఒకటి VLAN 10 మ్యాక్ అడ్రస్ అండ్ పోర్ట్స్. ద థింగ్ ఈజ్, నేను ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ చేస్తే ఓకే, ఇప్పుడు నేను రివర్స్గా ఆల్రెడీ మనం స్విచ్ 3లో ప్యాకెట్ క్యాప్చర్ చేసాం కదా, VPC 2 నుంచి ట్రాఫిక్ ఇనిషియేట్ చేస్తాను. పింగ్ 192.168.1.1 పింగ్ చేస్తే పింగ్ అవుతుంది. నేను స్టాప్ చేసా కదా, ఒక నిమిషం. ప్యాకెట్ క్యాప్చర్ స్టాప్ చేసా కాబట్టి లెట్ మీ స్టార్ట్ ఇట్ అగైన్. ఒక్క నిమిషం, క్యాన్సిల్ చేసి రీస్టార్ట్ చేద్దాం. ఇలా రీస్టార్ట్ ఉంటుంది. ఓకే, క్యాన్సిల్ చేస్తా వితౌట్ సేవింగ్. 2 క్యాన్సిల్ అయినాయా? లేదు, 2 క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు మెయిన్గా ఏంటంటే స్విచ్ మధ్యలో ట్యాగ్డ్ ఫ్రేమ్ చూపించాలి మీకు. సో ఇక్కడ కాన్ఫిగర్ చేద్దాం, ఇక్కడ ఓపెన్ చేద్దాం. సారీ, ఇది కాదు. రైట్ క్లిక్ చేసి క్యాప్చర్ E0/1 ఏడుంది? E0/1 ఇది. ఈ పోర్ట్ క్యాప్చర్ చేయాలి. ఓకే, ఈ పోర్ట్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ల్యాబ్ ఇస్తాను. ఓకే, బేసిక్ది మీతోనే చెప్పిస్తాను. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పిస్తానంటే, మీకు ట్యాగ్ ఇక్కడ ఈ VPC 1 నుంచి మనకి అన్ట్యాగ్డ్ ఫ్రేమ్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది? ట్యాగ్ చేసి విత్ ఇన్ ద డొమైన్లో ఉన్న పోర్ట్కి ఎగ్జిట్ అయింది. ఒకవేళ ఈ E0/1 గాన VLAN 10లో లేకపోతే ప్యాకెట్ వెళ్ళదు, పింగ్ అవ్వదని మీరు చెప్పారు కదా, అది కూడా ల్యాబ్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్ మీ ఇనిషియేట్ ఏ పింగ్ అగైన్. పింగ్ వస్తుంది, నైస్ పింగ్. ఓకే, ICMP ట్రాఫిక్. ఇది ఒకటి ఓపెన్ చేసి ఈథర్నెట్ చూస్తాను నేను. ఐ డోంట్ సీ VLAN ట్యాగ్ హియర్. డెఫినెట్లీ ఇక్కడ ఈథర్నెట్లో VLAN ట్యాగ్ కూడా ఉంటుంది. I can see source MAC address and destination MAC address. Yeah, VLAN database automatically create అవుతుంది వన్స్ యూ కాన్ఫిగర్డ్. ఇందాక స్విచ్ ఫైవ్లో కూడా ఉంది కదా. సో దిస్ ఈజ్ అ స్విచ్ ఫైవ్. షో మ్యాక్ అడ్రస్ టేబుల్ అని కొడితే దట్ ఈస్ అ డేటాబేస్. ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, మీరేం క్రియేట్ చేయాల్సిన అవసరం లే.
చూడండి, దిస్ ఈజ్ VLAN డేటాబేస్. ఓకే, ఇక్కడ ఇక్కడ VLAN డేటాబేస్, VLAN డేటాబేస్లో ఉంది కదా, VLAN 1 ఉంది. ఇక్కడ మనం VLANs ఏం క్రియేట్ చేయలే. బై డిఫాల్ట్ ఏముంటుంది, VLAN 1 ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ VLAN డేటాబేస్. యూ గాట్ ఇట్ రైట్. బై డిఫాల్ట్ ఏముంటుంది, VLAN 1 ఉంటుంది. నువ్వు VLANs ఎక్కడ క్రియేట్ చేసుకున్నావు, నువ్వు క్రియేట్ చేసింది స్విచ్ 3లో. ఓకే, కెన్ యూ గో ఆన్ మ్యూట్ ప్లీజ్. సో యూ క్రియేటెడ్ ఏ VLANs ఆన్ స్విచ్ 3. స్విచ్ 3కి VLANs వచ్చినాక స్విచ్ 3లో డేటాని ఎలా కంట్రోల్ చేయాలంటే బేస్డ్ ఆన్ VLANs. నువ్వు VLAN క్రియేట్ చేసింది స్విచ్ 3లో ఒకటే. సో VLAN 10 క్రియేట్ చేసా. ఏ పోర్ట్స్ అసైన్ చేసా, 0 to 01. అంటే నేను ఈ రెండింటికి యాక్సెస్ ఇచ్చా. ఓకే, ఒకవేళ నువ్వు 01ని VLAN 10కి కానీ అసైన్ చేయకపోతే ఇట్ విల్ డ్రాప్. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ VLAN 10 అనేది స్విచ్ 5కి ఒకవేళ క్యారీ అసలు ప్యాకెట్ ఫ్రేమ్ అనేది బయటికి పోయేటప్పుడు ఇట్ వోంట్ ట్యాగ్ ఇట్ ఎనీథింగ్ అంటిల్ యూ కాన్ఫిగర్ ద ట్రంక్. అంటే మల్టిపుల్ VLANs క్రియేట్ చేసేటప్పుడు. అది నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తా. ట్రై టు అండర్స్టాండ్ బేసిక్ థింగ్. ఒక ఫ్రేమ్ బయటికి వెళ్ళేటప్పుడు, అందుకే నేను ఈ 0/1ని బయటికి పంపించేటప్పుడు దట్స్ వై ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ట్యాగింగ్ థింగ్. సో నాకు ట్యాగ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తలేదు అందుకే. ఓకే, ఎందుకంటే ఈ 0/1 ఎగ్జిట్ ట్రాఫిక్ కనిపిస్తుంది, నాకు ఇన్కమింగ్ ట్రాఫిక్ కనిపించట్లేదు. అందుకే ట్యాగ్ ఇన్ఫర్మేషన్ లేదు ప్యాకెట్ క్యాప్చర్లో. సో బయటికి వెళ్ళేటప్పుడు యూ వోంట్ సీ ఎనీ ట్యాగ్. ఓకే, అందుకే ప్యాకెట్ క్యాప్చర్ చూస్తున్నారు కదా. నేనేం చేశాను, VPC2 నుంచి VPC1కి పింగ్ చేస్తే ET 0/1 నుంచి ICMP ప్యాకెట్ స్విచ్ 5కి వచ్చింది. ఎక్కడ 0/0లో. ఈ 0/0లో ఏముంది, VLAN 1 ఉంది. ఓకే, ఈ 0/1 కూడా ఏముంది, VLAN 1 ఉంది. సో ఇక్కడికి వచ్చి VLAN 1 డొమైన్ కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ పంపిస్తుంది. పంపించే ట్రాఫిక్ ఉంది కాబట్టి ఎగ్జిట్ పంపించేటప్పుడు ఐ డోంట్ సీ ఎనీ ట్యాగ్. ఓకే, ఐ డోంట్ సీ ఎనీ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఒకవేళ నేను మళ్ళీ క్యాప్చర్ చేద్దాం. ఏం చేద్దాం, ఈ 0/0 చేద్దాం. అది కూడా చేసినా నేను. ఈ 0/0 ఓపెన్ ఈవెంట్. ఇది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను VPC2 నుంచి ప్యాకెట్ క్యాప్చర్ చేస్తా. వన్స్ ఇనిషియేట్ అయిన తర్వాత సేమ్ VPC2 ఇది పింగ్ చేస్తున్నాం మళ్ళీ. లెట్స్ సీ, యూ విల్ సీ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ ARP లర్న్ అవుతుంది మళ్ళీ. సో లెట్ మీ సీ నౌ. ప్యాడింగ్ ఉంది అండ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్. దట్ ఈస్ ARP రిక్వెస్ట్. లర్న్ అయిన తర్వాత I don't see any VLAN tag here also. I don't see VLAN tag here also, because అది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ కదా. ఓకే, ఇక్కడ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ కదా. మీరు ట్రంక్ కాన్ఫిగర్ చేసినప్పుడు మల్టిపుల్ VLANsని బయటికి పంపిస్తుంది కాబట్టి అప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ చేస్తే చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ప్యాకెట్ క్యాప్చర్లో యూ డోంట్ సీ ఎనీ VLAN ట్యాగ్ బికాస్ ఇదంతా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ప్యాకెట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇట్ వోంట్ ట్యాగ్ ఎనీథింగ్, అన్ట్యాగ్ చేసి పంపిస్తుంది ప్యాకెట్. అందుకే మనం ప్యాకెట్ క్యాప్చర్లో అన్ట్యాగ్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేసి చూద్దాం మల్టిపుల్ VLANs క్రియేట్ చేసి. ఇది స్టెప్ బై స్టెప్ చేసే ల్యాబ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఒక VLAN క్రియేట్ చేసాం. సో ఒక VLAN క్రియేట్ చేసాం కాబట్టి జస్ట్ టెస్ట్ చేస్తున్నాం ఏది ట్యాగ్ అన్ట్యాగ్ ఏం జరుగుతుందని. నేను థియరీ ఏం చెప్పాను, స్విచ్ VPC1 నుంచి వచ్చిన ఫ్రేము స్విచ్ 3కి వస్తుంది, ఈ 0/2కి వస్తుంది. రాగానే VLAN 10 ట్యాగ్ చేసి VLAN 10లో ఏ ఇంటర్ఫేస్ ఉన్నాయో ఆ ఇంటర్ఫేస్కి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇక్కడ VLAN 10లో ఏ ఇంటర్ఫేస్ ఉన్నాయి, 0/1 ఉంది. సో బ్రాడ్కాస్ట్ చేసి బయటకు పంపిస్తుంది. బయటకు పంపించేటప్పుడు అన్ట్యాగ్ అవుతుంది. అందుకే ప్యాకెట్ క్యాప్చర్లో మనం ఏం చూడట్లేదు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ల్యాబ్. ఏం చేస్తున్నా ల్యాబ్లో చూడండి బాగా. స్విచ్ 3లో ఈ 0/1 ఉంది కదా, అది నేను అన్ట్యాగ్ చేస్తున్నా. దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గాయస్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బేసిక్ థింగ్ అడుగుతారు ఇది ఫస్ట్ రౌండ్లో. సో ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ 3. ఓకే, స్విచ్ 3లోకి వెళ్ళి కాన్ఫిగ్ టర్మినల్లోకి వెళ్ళి ఒకవేళ రిమూవ్ చేయాలంటే కాన్ఫిగరేషన్ ఇదే. సో ఏం చేయాలి, ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. ఇంటర్ఫేస్ ఈ 0/1 వెళ్ళి ఏం చేయాలి, నో స్విచ్ పోర్ట్ యాక్సెస్ పోర్ట్ కదా అది, VLAN 10
ఇచ్చేస్తే అయిపోయా. ఇప్పుడు ఎండ్ కొట్టేసి వెరిఫై చేస్తా వీలాన్ రిమూవ్ అయిందో లేదో. షో వీలాన్ బ్రీఫ్ ఇస్తే కమాండ్ ఇది చూడండి. ఇప్పుడు వీలాన్ 10లో ఏ ఇంటర్ఫేస్ ఉంది? ఓన్లీ వన్ ఇంటర్ఫేస్ ఉంది. అదేంటి? ET0/2. ET0/2 ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఈ టోపాలజీ ఇస్తాడు. ఇచ్చి హే I have connected two switches are connected to the two PCs. So PC1 is connected to the switch 3 and that interface belongs to VLAN 10. Okay, however I have connected switch 3, switch 4, switch 3 and switch 5. I have a connection but I didn't configure any VLAN and VPC is 2. ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ రాస్తా 192.168.1.1. ఓకే, ఇది దీని పీసీ వచ్చేసి 1.1, ఇంకోటి దీని వచ్చేసి 192.168.1.2. ఓకే, ఇప్పుడు వాడు అడుగుతాడు హే ఇఫ్ ఐ ఇనిషియేట్ ఏ పింగ్ ఫ్రమ్ PC1 to PC2 ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్. మీరు చెప్పండి, ఇందాక చెప్పినారు కదా, మళ్ళీ చెప్పండి, ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్. నో, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి ఇట్ వోంట్ ఇట్ విల్ డ్రాప్ ఆన్ స్విచ్లోనే డ్రాప్ అవుతుంది. అది ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఎక్కడ? VPC 1లోకి వెళ్తున్నాను నేను. VPC 1 ఇది. ఇప్పుడు పింగ్ చేస్తా 1.2. చూడండి పింగ్ అవుతుందా? పింగ్ అవ్వట్లేదు. సో మీరు ఏం చేస్తారు గుడ్డిగా, ఇది 1.1 ఇది 1.2 ఉంది కదా, రెండు సేమ్ డొమైన్లో ఉన్నాయి కదా, పింగ్ అవుతుందని చెప్తారు. అక్కడ పప్పులో కాలేసినట్టు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్యాకెట్ లెవెల్, ట్యాగ్డ్ అండ్ ట్యాగ్డ్. అట్లా మీరు పింగ్ అవుతుందా పింగ్ అవ్వదా అంటే అవ్వదు అని చెప్తారు నా స్టూడెంట్స్. సో ఓకే, మీరంతా ఓకే ఎలా అవ్వదు అని అడుగుతాడు. అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే హే ఇఫ్ ఐ ఇనిషియేట్ ఏ పింగ్ ఆన్ PC1 ఇట్ విల్ జనరేట్ ICMP echo request packet. So switch 3 receives the ICMP echo request packet on E0/2 port. That port belongs to VLAN 10. So we don't have there is a port E0/1 which is not belongs to VLAN 10. So VLAN 10, whatever the ports assigned to VLAN 10, that we can broadcast within the VLAN 10. Here we don't have this 0/1 into the VLAN 10. That's why the packet will not exit through this interface. So packet will get drop at switch 3. ఇలా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వెరీ గుడ్ అంటాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తాడు మీకు. సపోజ్ ఓకే E0/1 E0/1 మధ్యలో VLAN 20 కాన్ఫిగర్ చేశా. నౌ టెల్ మీ అని అడుగుతాడు. సో ఆన్సర్ చేసే ముందు ప్రాక్టికలే చేసేద్దాం. ఓకే, స్విచ్ 3లో E0/1ని ఇంకో VLAN క్రియేట్ చేసి దాంట్లో కాన్ఫిగర్ చేయని అంటున్నాడు. ఓకే, కేస్ 2. ఓకే, కాన్ఫిగరేషన్ టర్మినల్. సో నేను ఏం చేస్తున్నా, ఇంకో VLAN క్రియేట్ చేయాలి. అదేంటి? VLAN 20. దానికి నేమ్ ఏంటి? సంథింగ్ ఏదైనా ఇచ్చుకోండి. సేల్స్ కదా, ఇప్పుడు అకౌంట్స్ అని ఇస్తా. జస్ట్ సింపుల్ ఒక అకౌంట్స్ బ్లూ అని ఇస్తా. సింపుల్గా కలరు ప్లస్ నేమ్ ఇచ్చేసా. VLAN 20 క్రియేట్ చేసి నేమ్ కూడా ఇచ్చేసా. నౌ ఇంటర్ఫేస్ ఏంటి? ఇంటర్ఫేస్ E0/1లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని యాక్సెస్లో ఆల్రెడీ చేసేసా ఇంతకుముందు. ఓకే, మళ్ళీ కావాలంటే స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ చేయాలి మళ్ళీ కావాలంటే. సో ఇప్పుడు స్విచ్ పోర్ట్ యాక్సెస్ ఇచ్చి దీన్ని ఏం చేస్తున్నాను? VLAN 20లోకి మారుస్తున్నాను. VLAN 20 డన్. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ రాస్తా. VLAN 20 ఇది కేస్ 2. కేస్ 1 సక్సెస్ఫుల్గా అయిపోయింది, ల్యాబ్ కూడా అయిపోయింది. సో ఏంది ఇది? ఓకే, VLAN 20. ఓకే, ఇప్పుడు స్విచ్ 5లోకి వెళ్తా. స్విచ్ 5లో ఇంతవరకు ఏం కూడా క్రియేట్ చేయలేదు, బట్ ఇప్పుడు చేద్దాం. ఓకే, స్విచ్ 5లో E0/1 VLAN 20 ఉండాలి, మిగతా అది ఏం లేదని అంటున్నాడు. లెట్స్ సి. ఓకే, కాన్ఫిగర్ టర్మినల్. ఓకే, ఇంటర్ఫేస్ ఏది? ఇంటర్ఫేస్ ఫస్ట్ VLAN క్రియేట్ చేద్దాం. VLAN 20 అన్నాడు కదా, VLAN 20. ఓకే, ఓకే VLAN క్రియేట్ చేసి దీనికి ఒక సేమ్ నేమ్ ఇద్దాం, అకౌంట్స్ అని. సో నేమ్ ఏంటి? అకౌంట్స్ బ్లూ ఇచ్చేసా. ఓకే, ఎగ్జిట్. ఇప్పుడు ఇంటర్ఫేస్లోకి వెళ్ళి అసైన్ చేయాలి. ఇంటర్ఫేస్ E0/1లోకి వెళ్ళి దీన్ని స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ మోడ్లోకి వెళ్ళాలి కదా, మోడ్ యాక్సెస్ చేసి ఇప్పుడు ఈ యాక్సెస్ పోర్ట్ని స్విచ్ పోర్ట్ యాక్సెస్ని VLANకి అసైన్ చేయాలి. VLAN 20 అసైన్ చేసేసా. ఎండ్కి వస్తున్నా. ఇప్పుడు షో VLAN
బ్రీఫ్ ఇస్తే మాకు తెలుస్తుంది ఏ పోర్ట్స్ ఎక్కడ కనెక్ట్ అయినాయి. చూడండి VLAN 20 క్రియేట్ చేసా, ET0/1 అసైన్ చేసా. ఇక్కడ కూడా చూడండి VLAN ఇక్కడ మనం చేయలేదు కదా, షో VLAN బ్రీఫ్. ఇక్కడ చూడండి VLAN 20 క్రియేట్ చేసా, ET0/1 అనేసేసా. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూ ఓన్ సీ ఎనీ నేటివ్ VLAN మిస్ మ్యాచ్. ఇందాక ఊకే పదే మెసేజ్లు వస్తున్నాయి, ఇప్పుడు ఏం రావట్లే. కొంచెం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు ఇందాక ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు, దానికి ఆన్సర్ తర్వాత చెప్తా. బట్ అబ్జర్వ్ ఇట్, బోత్ సైడ్స్ సేమ్ VLAN ఉంటే నేటివ్ VLAN మిస్ మ్యాచ్ అనేది రాదు. ఓకే, ఇది ఒక్కటి అర్థం పెట్టుకోండి, ఎందుకు రాదు అనేది తర్వాత చూసుకుందాం. ఓకే, సో నౌ దిస్ ద సినారియో. సో ఇక్కడ నౌ టెల్ మీ వెదర్ ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్ ఇఫ్ ఐ ఇనిషియేట్ ఏ. వెరీ గుడ్, పింగ్ అవ్వదు. ఎందుకు? నాకు ఎవరో ఒకరు నాకు ప్యాకెట్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇఫ్ ఐ ఇనిషియేట్ ఏ పింగ్ ఫ్రమ్ 1.1. ఓకే, యా, మహేష్ ఆర్ ఎనీవన్. ఓకే 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 సో సో యూ మీన్ E0/2 ఈజ్ బిలాంగ్స్ టు VLAN 10 కదా, ఇక్కడే డ్రాప్ అవుతుంది, VLAN 20కి వెళ్ళదు, అంతే కదా? యా, దట్స్ కరెక్ట్ ఆన్సర్. ఇందాక చెప్పిన ఆన్సరే ఇంకా ఇది కూడా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం, పోదు కదా, మారుద్దాం ఉండు. సో E0/2ని కూడా E0/2ని కూడా 20లోకి అసైన్ చేద్దాం. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, చేద్దాం. సో ఇంటర్ఫేస్ E0/2లో ఉంది. ఓకే, ఉంది. సో దీన్ని స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 20లోకి అసైన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఎండ్ చేసేసి షో VLAN బ్రీఫ్ ఇచ్చేస్తా. చూడండి, ఇప్పుడు VLAN 10లో తీసేసి 20లో అసైన్ చేస్తా, ఎందుకంటే రీచ్ అవ్వదన్నారు. నౌ టెల్ మీ వెదర్ ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ పింగ్. నాకు ప్యాకెట్ ఫ్లో చెప్తారా? ఇప్పుడు మహేష్ చెప్పు, ఇప్పుడు ఇంకో అబ్బాయి చెప్పండి, ప్యాకెట్ ఫ్లో పింగ్ అవుతుందన్నారు కదా, ఎట్లా పింగ్ అవుతుందో ప్యాకెట్ ఫ్లో చెప్పండి. బాగా ఆలోచించండి గాయస్, ఇదే మీకు ఇంటర్వ్యూలో మకతిక పెట్టేది. అనలైజ్ చేయండి ప్యాకెట్ని. ఈ అనలైజ్ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్యాకెట్ ఫ్లోలో చెప్తున్నాను మీకు. అందుకే క్వశ్చన్ అడిగినప్పుడు ఆలోచించి, ఓకే ఇప్పుడు ఏంటి, VPC1లో నేను పింగ్ ఇనిషియేట్ చేశా, ICMP ఎక్కువ రిక్వెస్ట్ ప్యాకెట్ స్విచ్ 3కి వచ్చింది. ఏ ఇంటర్ఫేసు E0/2. ఈ E0/2 VLAN నెంబర్ ఎంత? 20. నైస్. ఇది మొత్తం E0/1 కూడా 20 కాబట్టి ప్యాకెట్ పంపిస్తుంది. గో ఆన్ మ్యూట్ ప్లీజ్, గో ఆన్ మ్యూట్. Guys, I am requesting you, you guys are interested, but if you have background noise, right, I'm not able to tell it actually. So be careful on that, and this is humble request only. Okay, so ఈ ప్యాకెట్ ఎగ్జిట్ అవుతుంది కదా, ET0/1 నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్విచ్ 5కి వచ్చింది. ఏ ఇంటర్ఫేస్కి వచ్చింది? E0/1. ఓకే, E0/1 E0/1 ఏ VLANలో ఉంది? 20 VLANలో ఉంది. ఓకే, మరి E0/0 20లో ఉందా? 1లో ఉంది. మరి ప్యాకెట్ వెళ్తుందా స్విచ్ 5లో? నో. మరి ప్యాకెట్ ఎక్కడ డ్రాప్ అవుతుంది? స్విచ్ 5లో డ్రాప్ అవుతుంది. సో మనకు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ E0/0ని కూడా E0/0ని VLAN 20లో కాన్ఫిగర్ చేయాలి. సో ఇందాక లూప్ లాగా ఎందుకు రన్ అవుతుంది? ఇక్కడ ఏంటి, ప్యాకెట్ ఎక్కువ రిక్వెస్ట్ ప్యాకెట్ వచ్చింది స్విచ్ 5కి, రిప్లై ప్యాకెట్ డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా వేరే చోటికి పంపించదు, ఇక్కడ చెక్ చేస్తుంది ఎగ్జిట్. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్లో ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, షో మ్యాక్ కొడితే ఈ అడ్రస్ టేబుల్, అసలు అడ్రస్ టేబుల్లో ఏం లేదు. మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఉండాలి కదా, పోర్టు మ్యాక్ అడ్రసెస్ లర్న్ అయినట్టు, అసలు ఏమీ లేదు ఇన్ఫర్మేషన్. ఏం లేకుంటే మ్యాక్ అడ్రస్ లేపులో ఏం లేకుంటే ఇది ఏం చేస్తుంది, ఇది ఇక్కడే ఉండిపోతుంది. ఇది ఏం చేస్తుంది, ఫ్లడ్ చేస్తుంది. ఫ్లడ్ చేయడానికి ఏదైనా పోర్ట్స్ కనెక్ట్ అవ్వాలి కదా, ఇక్కడ ఏం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కనెక్ట్ అయినా కూడా ఎక్కడ ఫ్లడ్ చేస్తుంది? VLAN 20 దాంట్లోకి కనెక్ట్ చేస్తుంది. కానీ VLAN 20లో ఏముంది? ఓన్లీ ET0/1 ఉంది. ఇంకా వేరే ఇంటర్ఫేస్ పంపించడానికి ఒక పోర్టే కనెక్ట్ చేయాలి కాబట్టి ప్యాకెట్ అక్కడే డ్రాప్ అయిపోతుంది.
సో పింగ్ చేసి చూస్తా. ఇప్పుడు నేను ఇక్కడ చూడు VPC 1లో ఉన్నా కదా, సేమ్ పింగ్ అవ్వదు. ఓకే, మనం ఏం చేయాలి, ఈ ఈ స్విచ్ 5 ఉంది కదా, స్విచ్ 5లో E0/0ని VLAN 20గా కాన్ఫిగర్ చేస్తే అప్పుడు పింగ్ అవుతుంది. చేసేద్దామా అది? ఓకే, ఇది VLAN 20లో ఇది స్విచ్ 3, స్విచ్ 5లో ఏముంది, ఓన్లీ VLAN ఇది ఉంది. సో E0/0 కూడా VLAN 20 చేయాలి. ఓకే, కాన్ఫిగర్ టర్మినల్. ఓకే, ఇంటర్ఫేస్ E0/0, ఫస్ట్ దీన్ని యాక్సెస్లో వేయాలి. యాక్సెస్లో వేసి అప్పుడు స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 20. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్లస్ ఇది నేర్చుకుంటే అన్ట్యాగ్డ్ ట్యాగ్ ఎలా అర్థమవుతుందని మీరు స్విచ్చింగ్ ఈజీగా చేయగలరు. అందుకే నేను స్టెప్ బై స్టెప్ టాపిక్ విత్ ల్యాబ్ చేస్తున్నా. ఓకేనా, అది. సో యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 20 చేసేసా. ఏం చేసేస్తా, ఇప్పుడు వెరిఫై చేద్దాం. షో VLAN బ్రీఫ్. చూడండి, ఈ E0/0 అండ్ E0/1 రెండు ఒకే ఇంటర్ఫేస్లో ఉన్నాయి. ఇప్పుడు ప్యాకెట్ ఏమవుతుంది, పింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ టూ VLAN 20లో ఉన్నాయి, ఈ 2 VLAN 20లోనే ఉన్నాయి. సో చూద్దాం, వెరిఫై చేద్దాం పింగ్ అవుతుందో లేదో. పింగ్ అవుతుంది, చూసారా, సక్సెస్ఫుల్గా పింగ్ అవుతుంది. నా ఇంకో సినారియో చెప్తా. ఓకే, ఇంకొక సినారియో చెప్తా. ఇది కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, నౌ ఇప్పుడు ఈ E0/1 E0/2 ఉన్నాయి కదా, ఈ రెండు, ఇవి VLAN 20లో కాకుండా VLAN 10లో కాన్ఫిగర్ చేస్తే పింగ్ అవుతుందా అవదా? అట్లా కాదు, నేను అగైన్ ఐఎమ్ సేయింగ్, తొందరపడి ఆన్సర్ చేయకండి, ఆలోచించండి ప్లీజ్. ఇందాకనే చెప్పా, అనలైజ్ చేసుకోండి, అవుతుందా అవ్వదా అని. ప్యాకెట్ అనలైజ్ చేసుకోండి. గేమ్ అనలైజ్ చేయకుండా ఎట్లా ఆన్సర్ చేస్తారు? దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ వే టు లెర్న్. ఓకే, ప్లీజ్ అనలైజ్ ఇట్. నేనేం క్వశ్చన్ వచ్చేసి, కరెంట్లీ స్విచ్ 3లో E0/2 E0/1 రెండు VLAN 20లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు అర్థమయ్యేలా ఇంకోటి చెప్తా. ఇక్కడ కూడా VLAN 20లో ఉన్నాయి ఎగ్జిస్టింగ్. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటున్నా, ఎక్కడ ఉంది టెక్స్ట్, ఒక్క నిమిషం ఎడిట్ చేస్తా. VLAN 10లో చేద్దాం అనుకుంటున్నా. ఓకే, దీన్ని డిలీట్ చేస్తా, సరిగ్గా చూపించట్లేదు. ఎస్, సో టెక్స్ట్ ఏం చేస్తున్నా, VLAN 10. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ రెండు VLAN 20లోనే పింగ్ అవుతున్నాయి. కానీ నేనేం చేస్తున్నా, స్విచ్ 5లో ఈ రెండు పోర్ట్స్ VLAN 10లో పెడుతున్నా. ఈ రెండు పోర్ట్స్ ఇప్పుడు పింగ్ అవుతుందా పింగ్ అవుదా అని అడుగుతున్నా. ఎలా అనలైజ్ చేసి నాకు ఆన్సర్ చేయి. మ్యూట్లోకి వెళ్ళి ఒక 2 నిమిషాలు అనలైజ్ చేసి నాకు ఆన్సర్ చేయి. ఎవరైతే పింగ్ అవ్వదన్నారో వాళ్ళు అనలైజ్ చేసి ఆన్సర్ చేయండి. ఇప్పుడు నేను ఇట్ విల్ బి పింగ్, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. కరెక్ట్ ఆన్సర్ బట్ ఎక్స్ప్లెయిన్ చేయి, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. యా, ఓకే ఓకే, స్విచ్లోకి వెళ్తుంది. ఓకే ఓకే, ఎందుకంటే రెండు సేమ్ VLAN ఉన్నాయి కాబట్టి ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, అన్ట్యాగ్ అవుతుంది, ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే పోతుంది. అది కదా, ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే పోయి ఉత్త ఫ్రేము స్విచ్ 5కి వస్తుంది. ఓకే, స్విచ్ 5 ఏం చేస్తుంది, మళ్ళీ ట్యాగ్ చేస్తుంది. ఏం ట్యాగ్, 10 ట్యాగ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ E0/1లో రిసీవ్ చేస్తుంది కాబట్టి 10 ట్యాగ్ చేస్తుంది. 10 ట్యాగ్ చేసి ఆ 10లో ఏవైతే ఇంటర్ఫేస్ ఉందో దాని నుంచి ఎగ్జిట్ చేసి పంపిస్తుంది. సో ట్యాగింగ్ అండ్ అన్ట్యాగింగ్ ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ స్విచ్లో మాత్రమే జరుగుతుంది. రిమెంబర్, ప్యాకెట్ బయటికి పంపించేటప్పుడు ఓన్లీ స్విచ్లో మాత్రమే జరుగుతుంది. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఆన్సర్ చేసే ముందు ప్లీజ్ 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఓకే, ఇప్పుడు అర్థమైందంటే ఓకే, లేదంటే స్టాప్ చేసి ఒక గంట, ఇప్పుడు గంట అయిపోయింది. ఓకే, ఈ గంట వీడియో అప్లోడ్ చేసి ఈ ల్యాబ్స్ ఇస్తా, ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోండి. లేదు ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఇప్పుడు ఇంకో సినారియో చెప్తా. చెప్పండి, స్టాప్ చేయనా లేకుంటే ఇంకో సినారియో చెప్పనా? రైస్ చేయండి, కంటిన్యూ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా అని.
రైజ్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. చేద్దాం, బట్ టైమింగ్ డజంట్ ఇంపార్టెంట్, మీ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ నాకు. ఓకే, అందుకు అడుగుతున్నా. ఓకే.